హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంటి వంట రుచులు. టుడే మన రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు. ఒక గ్లాసు కందిపప్పును తీసుకోవాలి. ఆ కందిపప్పుని నీటిలో శుభ్రంగా కడగాలి. మంచిగా శుభ్రంగా కందిపప్పుని 2-3 సార్లు మంచిగా కడగాలి. కడిగిన నీటిని తీసివేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మంచి నూనె కూడా 1 పావు పోసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలపాలి. 2 టమాటీలు కట్ చేసిన ముక్కలను కూడా వేయాలి. ఇలా ఉడుకుతున్న పప్పులో సరిపడా కారం వేసి బాగా కలపాలి. పప్పు రుచి కొరకు కొంచెం చింతపండు రసాన్ని కూడా కలపాలి. పప్పు తాలింపుకు కడాయిలో నూనె పోసుకొని అందులో 2 ఎండుమిర్చి రెబ్బలు వేయాలి. కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. రుచి కొరకు జీలకర్ర వేస్తే పప్పు చాలా బాగుంటుంది. జీలకర్ర వేయాలి. ఈ 3ని బాగా వేగే వరకు కలపాలి. వెల్లుల్లి ముద్దను వేసి కలపాలి. కరివేపాకు కూడా 4 కరివేపాకు రెమ్మలు వేసి అటు ఇటు కలపాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి పప్పు రుచి కొరకు అటు ఇటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇలా మరిగిన తాలింపులో మనము శుభ్రంగా కడుక్కున్నటువంటి మునగాకు, చక్కగా కడిగినటువంటి మునగాకును కూడా అందులో వేయాలి. వేసిన మునగాకు దోరగా వేగే వరకు కళాయిలో అటు ఇటు 2-3 సార్లు బాగా కలపాలి. మునగాకు బాగా వేగాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది అన్నట్టు. కాబట్టి మునగాకు మంచిగా బాగా నూనెలో బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కూడా అటు ఇటు కొంచెం కలపాలి. మునగాకు ఎంత వేగితే పప్పు అంత రుచిగా ఉంటుందన్నమాట. కాబట్టి మునగాకు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేగిన ఆ మునగాకులో మనం ఉడికించుకున్న పప్పుని బాగా కలిపి దాంట్లో వేయాలి. వేసి బాగా కలపాలి. మునగాకు పప్పులో సరిపడా ఉప్పు కూడా వేయాలి.
మనకెంతో రుచికరమైన మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్.